రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలోంచి తప్పిస్తారు. ఆ స్థానంలో శ్రీధర్ బాబుకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ దిశగా అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. కాకపోతే కొంత తర్జన భర్జన పడుతూ ఉంది. ఎందుకంటే పార్టీ ఫండు పంపడంలో శ్రీధర్ బాబు అంత యాక్టివ్ కాదు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ నిన్న ఒక సంచలన కామెంట్ అయితే చేసిండు. చూద్దాం ఒకసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చాలని చూస్తోందని, త్వరలోనే రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మార్పు ఖాయమని, మంత్రి శ్రీధర్ బాబును సీఎం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. సీఎంను మార్చబోతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు త్వరలోనే మారబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని, కానీ ఆయన అక్రమ వసూళ్లు చేయలేడన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ అధిష్టానం వెనుకడుగు వేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు నేతల్లాగా అధిష్టానానికి మూటలు పంపడం, అక్రమ మార్గాల్లో నిధులు సమకూర్చడం తెలిసి ఉంటే శ్రీధర్ బాబు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి పనులు రావు ఆయనకు. ఆయన నైతిక విలువలకు కట్టుబడి ఉంటాడు కాబట్టి అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిని చేయలేకపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే శ్రీధర్ బాబే ముఖ్యమంత్రి సీటుకు కరెక్ట్ అని చెప్పేసి అధిష్టానం భావిస్తుందని చెప్పేసి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు.